హైదరాబాద్ పాతబస్తీలో 6 ఏళ్ల బాలుడి కిడ్నాప్ కేసును ఛేదించారు పోలీసులు. బాలుడిని క్షేమంగా తల్లిదండ్రులకు అప్పగించారు. పాతబస్తీ మెటర్నిటీ ఆసుపత్రి నుంచి బాలుడు కిడ్నాప్ చేశారు పోలీసులు. దుండగులు పెద్దాంబరపేటలో తలదాచుకున్న నిందితులను అరెస్ట్ చేశారు. 24 గంటల్లోనే కిడ్నాప్ కేసును ఛేదించిన 2 నిందితులు కవిత, వెంకన్నను అరెస్ట్ చేశారు. మరో 2 నిందితులు నాగరాజు, కలమ్మ పరారీలో ఉన్నారు. వారి కోసం పోలీసులు గాలిస్తున్నారు. నిందితులు వెంకన్న, కవితకు 3 ఆడపిల్లలున్నారు. మగపిల్లాడు లేకపోవడంతో బాలుణ్ణి కిడ్నాప్ చేసినట్టు పోలీసులు తెలిపారు. వెంకన్నతో కిడ్నాపర్ నాగరాజు ₹1,00,000 డీల్ కుదుర్చుకున్నాడని పోలీసులు గుర్తించారు. పాతబస్తీ మెటర్నిటీ ఆసుపత్రి నుంచి బాలుణ్ణి కిడ్నాప్ చేసి వెంకన్న, కవిత దంపతులకు ఇచ్చాడు నాగరాజు. బాలుడి తల్లి ఫిర్యాదుతో వెంటనే 4 బృందాలుగా ఏర్పడి సీసీ కెమెరాల ఆధారంగా దర్యాప్తు చేశారు. పెద్దంబరపేటలో దాక్కున్న వెంకన్న, కవితను అరెస్ట్ చేసి బాబుని తల్లిదండ్రులకు అప్పగించారు పోలీసులు.